ఎన్ని ఆసనాలు, ఎన్ని ముద్రలు, ఎన్ని క్రియలు, 25 క్రియలు చెప్పారు కదా. ఈ ముద్రలు 5 25 ప్రత్యాహారాలు, ముద్రలు. 5 ప్రత్యాహారాలు. ఏంటి ప్రత్యాహారం అంటే? ప్రతి ఆహారము మనసు యొక్క స్వభావము, చంచలము, తిరగడము, ఆలోచన. సో దానికి ప్రతిగా ఇచ్చు ఆహారము, యోగానికి రెడీ చేయడానికి ప్రతిగా ఇచ్చు ఆహారమే ప్రత్యాహారం. మరి దేన్ని మరలించడానికి? మనస్సును. మనస్సుకి విషయాలు ఏంటి? ఇంద్రియ సుఖాలు. ముఖ్యంగా ఏ ఇంద్రియాల వెంట పరిగెడుతుంది? జ్ఞానేంద్రియముల వెంట. పంచ జ్ఞానేంద్రియాల వెంట కదా పరిగెట్టి ఆ విషయాల వెంట పరిగెడుతుంది బయటికి. కాబట్టి బహిర్ముఖంగా వెళ్ళిపోతున్న మనస్సుని విత్డ్రా చేసి అంతర్ముఖం చేయడం అనేదే ప్రతి ఆహారం. సబ్స్టిట్యూట్ ఇవ్వడం అన్నమాట. ఆ సబ్స్టిట్యూట్కి ప్రత్యాహారం అని పేరు. 5 జ్ఞానేంద్రియాల వెంట పరిగెడుతుంది కాబట్టి 5 జ్ఞానేంద్రియాల నుండి విత్డ్రా చేయడమే పంచ ప్రత్యాహార టెక్నిక్స్. గేరండు తన శిష్యుడైన చండకాపాలినికి ముద్రలను గూర్చి తెలియజేసిన పిదప ఇప్పుడు ప్రత్యాహారం గూర్చి చెప్పెదను వినుము అంటూ ప్రారంభించారు. దీని గురించి తెలుసుకున్న వారికి కామ క్రోధ శత్రుత్వం నశిస్తుంది. అంటే నిజానికి మనిషికి ఉండే శత్రువులు అవే కదా, అరి షట్ వర్గము అనేసి. కనుక ఆ శత్రువులు అనేవాళ్ళు లేకుండా అయిపోతారు ఈ ప్రత్యాహార టెక్నిక్స్ చేస్తే, పాటిస్తే. ఎక్కడెక్కడ మనస్సు స్థిరత్వం లేక చంచలంగా ఉంటుందో అక్కడి నుండి మనస్సును మరల్చి ఆత్మయందు నిలుపుటనే ప్రత్యాహారం అందరూ. చెప్పుకున్నాం కదా, బహిర్ముఖంగా వెళ్ళిపోయే మనస్సుని అక్కడి నుండి వెనక్కి తీసుకురావడం. ఎక్కడెక్కడికి అది వెళ్ళిపోతుందో అక్కడి నుండి మనస్సుని వెనక్కి తీసుకురావడమే ప్రత్యాహారం. తీసుకొచ్చి ఆత్మయందు నిలుపుటనే ప్రత్యాహారం అందరూ. మామూలుగా వెనక్కి తీసుకొచ్చేయడం కాదు, ఆత్మలోనే నిలపమన్నాడు. ప్రత్యాహారము చేయు 5 విధములైన మార్గములను క్రింది విధంగా భేరండు తెలియజేశాను. 5 విధాలు అంటే మామూలుగా మనం పంచ జ్ఞానేంద్రియాల వెంట వెళుతుంది కాబట్టి వాటి నుండి విత్డ్రా చేయడం అన్నమాట. ఎక్కడెక్కడ చూపు ప్రసరించునో అక్కడికి మనస్సు కూడా ప్రయాణించును. కావున ప్రత్యాహారం చేత మనస్సును వశముయందు ఉంచవలెను. అనగా దృష్టి ఇంద్రియము ద్వారా మనస్సును కలియకుండా వెనుకకు మరలించుట చేయవలెను. మామూలుగా చూపు ఎక్కడికి వెళ్తుందో అక్కడికి మనస్సు కూడా వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మీ మనస్సు ఎక్కడుంది? ఈ క్లాస్ వినడము లేదా చూడడం మీదే కదా ఉన్నది. అక్కడి నుండి మనస్సుని విత్డ్రా చేసేయడం అన్నమాట. చూపు ఎటు వెళ్ళిందో అక్కడి నుండి మనస్సును లాగేసి ఆత్మీయందు స్థిరంగా ఉంచడం, అది ఒకటి. అలాగే మాటలు అవి పొగడ్తలతో కూడినవైనా, మామూలుగా మన ఎవరైనా పొగుడుతున్నారనేసరికి అటు వెళ్ళిపోతాం కదా. కనుక అలాంటివి శబ్దాలు, ఏ శబ్దాలైనా సరే అవి పొగడ్తలతో కూడినవైనా అవమానంతో కూడినవైనను వినసొంపుదైనను, అంటే వినసొంపుగా ఉన్న మాటలైనా భయంకరమైనదైనను అటువంటి మాటల నుండి, అలాంటి శబ్దాల నుండి మనస్సును మరలించి ప్రత్యాహారము చేత ఆత్మవశము గావించవలెను. అనగా శబ్దేంద్రియముల నుండి మనస్సును మరల్చి విత్డ్రా చేసి వశమందు ఉంచుకోవాలను. అంటే ఇందాకలో కంటి నుండి అన్నారు, ఇప్పుడు శబ్దం నుండి అనేసి. ఏ రకమైన శబ్దములైనా సరే మనస్సుని మరల్చి ఆత్మలో స్థిరం చేసేయాలి. తర్వాత స్పర్శేంద్రియం, అది ఉష్ణం కానివ్వండి, శీతలం కానివ్వండి, అలాంటి స్పర్శ జ్ఞానం నుండి మనస్సు మరల్చి ప్రత్యాహారం చేత మనస్సును ఎందు వశం చెయ్యాలి. ఆత్మభూతాలతోనే ఏర్పడి ఉంది. ఈ పంచభూతాలు కాంతి ఏదైనా ఉన్నదా సృష్టిలో?
మన శరీరము పంచభూతాలే కనుక అంత సృష్టి అంత పంచభూతాలతోనే ఏర్పడి, ఆ ఆ పంచభూతాల చేత నిర్మాణమైంది. ఆ భూతంలో 5 రకాల గుణాలు కలిగి ఉన్నాయి. ఈ 5 రకాల పంచభూత గుణాలు శబ్ద స్పర్శ రూప రస శబ్ద స్పర్శ రూప గంధాలు అనే రకాల గుణాలు ఉన్నాయి. తన్మాత్రలు అంటారు. ఏదైనా గుణము అనేది ఉన్నది అంటే అది మనం గ్రహిస్తుంది. పంచేంద్రియాలు అయిన చెవి, కన్ను, ముక్కు, నాలుక, చర్మం అనేవి ఆ గుణాలని గ్రహిస్తాయి అన్నమాట. ఈ తన్మాత్రల ప్రభావం చేతనే పని చేస్తున్నాయి ఈ పంచేంద్రియాలు కూడాను. ఈ ఇంద్రియముల ద్వారా బాహ్య విషయములను గ్రహించి అనుభవించి సుఖ దుఃఖములను పొందుచున్నారు. వీటి ద్వారానే కదా బాహ్య విషయాలన్నీ గ్రహిస్తున్నాము, అనుభవిస్తున్నాము. అనుభవించినప్పుడు తినేటప్పుడు ఓ మిరపకాయ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, తింటున్నంతసేపు అంతా బాగానే ఉంటే సుఖంగానే ఉంటుంది. మిరపకాయ వెళ్ళిపోతే కష్టం వస్తుంది కదా. అలాగా సుఖము దుఃఖము ప్రతి ఇంద్రియం చేత కూడా సుఖాలు ఉంటాయి, దుఃఖాలు కూడా అనుభవిస్తున్నాం కదా. కాబట్టి సుఖ దుఃఖాలను పొందుతున్నారు. మనస్సు సహాయం విషయాలను ఎందుకు ప్రవర్తించలేవు. ఆ మనస్సు లేదనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు, కళ్ళతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు, మనసు ఎటో వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏదైనా దాన్ని అనుభవించగలరా? ఆ విషయాల్లో ప్రవర్తించగలరా? అది రిసీవ్ చేసుకుంటుందా? చేసుకోదు కదా. కనుక ఇంద్రియములు మనస్సు సహాయం లేకుండా విషయాలందు ప్రవర్తించలేవు ఇంద్రియాలు. కనుక మనస్సును ఇంద్రియములతో కలయకుండా వేరు చేసినచో ఇంద్రియాలు జడములే పడి ఉంటాయి. ఆ ఇంద్రియ విషయాలతో కలవకుండా చేయాలన్నమాట మనస్సుని. అదే ప్రత్యాహారం అని చెప్తారు కదా. ఆ శబ్ద స్పర్శ రూపరసగంధాలు అంటే అదృశ్యము, శబ్దము, రసము వీటి యందు కలవకుండా చేస్తే ఇంద్రియాలు అనేవి జడములుగా పడి ఉంటాయి. కనుక సాధకుడు ప్రయత్నపూర్వకంగా ఆయా ఇంద్రియాల విషయాల నుండి మనస్సును మరల్చి ప్రయత్నం, తను చేయాల్సిన ప్రయత్నం అదొక్కటే అన్నమాట. మరల్చి ఆత్మయందు స్థిరముగా వశముగా వించుంచో ధ్యానం సిద్ధిస్తుంది. మనసు అటు విషయాల వైపు వెళ్ళిపోతుంటే అది స్థిరపడదు. ఈ ప్రత్యాహారం ఆత్మయందే స్థిరం చేస్తేనే ధ్యానం అనేది సిద్ధిస్తుంది అనమాట. అందుకొరకు పై చెప్పిన 5 విధములైన ప్రత్యాహారాల ద్వారా మనస్సును ఆత్మవశం గావించవలనని ఘేరణ్యుడు ఉపదేశించెను. అంటే 5 ప్రత్యాహారాలు ఏంటేంటి? ఆ 5 ప్రత్యాహారాలు ఏంటేంటి? దృష్టిని మనసులో కలవకుండా చేయడం, చెవిని మనసులో కలవకుండా చేయడం, ముక్కును మనసులో కలవకుండా చేయడం, నాలుకను మనసులో కలవకుండా చేయడం, స్పర్శేంద్రియము చర్మము మనస్సు కలవకుండా చేయడం. ఆ ఇంద్రియాల నుండి మనస్సుని విత్డ్రా చేసేసి ఆత్మతో కలిపి ఉంచాలన్నమాట. ఇక్కడ ఈ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని పంచభూతాల చేత నిర్మాణమై ఉంది జగత్తంతా. ఆ భూతములు 5 రకాల గుణాలు కలిగి ఉన్నాయి అని చెప్పారు కదా. ఏ భూతం ఏ గుణాలు కలిగి ఉన్నది అనేది ఏమైనా తెలుసా మీకు? చెప్పగలరా? ఏంటక్క? పంచభూతాలు 5 రకాల గుణాలు కలిగి ఉన్నాయి అని చెప్పారు కదా. ఏ భూతము ఏ గుణాలు కలిగి ఉన్నాయి? పృథ్వీ భూతము వాసన కలిగి ఉంది, గంధం. శబ్ద స్పర్శ రూప రసగంధాలు కదా,
అందులో గంధం పృథ్వీ తత్వం, పృథ్వీని కలిగి ఉంటుంది, అదే భూమి వాసన కలిగి ఉంటుంది. తర్వాత జలము రసాన్ని కలిగి ఉంటుంది, రసతత్వం జలం. వాయువు స్పర్శ, శబ్ద స్పర్శ రూప శబ్దము శబ్ద స్పర్శ రూప రస గంధ. అవును, పంచభూతాలు 5 కాపాదించండి. ఏ భూతం ఏ గుణాలు కలిగి ఉన్నాయి అని అంటున్నా. అది తెలుసుకుందామని శబ్దము ఉందా? పృథ్వీ, తెలుసుకుందామని గంధం పృథ్వీ, రసము అనేది జలము, రసతత్వం. శబ్ద స్పర్శ రూపం అగ్నితత్వం, స్పర్శ వాయుతత్వం. శబ్ద స్పర్శ రూప రస కదా, శబ్దం ఆకాశతత్వం. ఓకేనా? ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా? ఎవరైనా చెప్తారా? తప్పులుంటే క్షమించగలను. క్షమించడం అనేది లేదు, తప్పులుంటే కరెక్ట్ చేసుకోవడమే. ఎనీబడి, ఎనీ మోర్ ఆన్సర్స్? అందరూ డిటో ఏనా? డిటో ప్రసాద్. అందులో ప్రసాద్ సార్ చెప్పినట్టే. అంతేగా అంతేగా. ఓకే, తను చెప్పింది ఏంటి? మొదటిది పృథ్వీ తత్వానికి గంధము అని చెప్పారు. అది కంటికి కనిపించట్లేదా? మట్టి కనిపించట్లేదా కంటికి? కనిపిస్తుంది. భూమి శబ్దం అనుకుంటాను మాతాజీ. స్పర్శకి తెలియట్లేదా? తెలుస్తుందా లేదా? బుర్రోపొద్దు సమాధానం చెప్పండి ఎవరో ఒకరు. తెలుస్తుంది. తెలుస్తుంది. మరి మాతాజీ నేను చెప్తాను. చెప్పు. శబ్దం ఆకాశం, స్పర్శ వాయువు, రూప అగ్ని, గంధం భూమి, ఒప్పుకుంది రూప అగ్ని అని. రూప కరెక్టే మాతాజీ. కాదు, ఇప్పుడు చెప్తాను నేను. కరెక్టే. శబ్దము ఆకాశతత్వం. ఆకాశం నుంచి ఆకాశం నుంచి వచ్చింది అగ్ని కాదు. శబ్దము ఆకాశతత్వము, ఆకాశం నుంచి వచ్చింది అగ్ని, కాబట్టి అగ్నికి శబ్దము ఉంటుంది, రూపము ఉంటుంది. అగ్ని నుండి వచ్చింది వాయువు, వాయువుకి శబ్దము రూపము స్పర్శ 3 ఉంటాయి. వాయువు నుండి వచ్చింది జలము, జలానికి శబ్ద స్పర్శ రూప రసాలు ఉంటాయి. జలం నుంచి వచ్చింది పృథ్వీ, పృథ్వీకి శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఉంటాయి. ఆకాశం నుండి అగ్ని వచ్చింది అన్నావు కదా, అగ్ని నుండి వాయువు వచ్చింది, వాయువుకి శబ్ద స్పర్శ రూపం ఉందన్నావు. రూపం ఏ రూపం బాబు వాయువుకి? ప్రశస్త రూపమే. ఎక్కడో లింక్ మిస్ అయింది. నేను చెప్పిన సగం రైట్ ఉంది. కొన్ని రైట్ చెప్పారు, కొన్ని రాంగ్ చెప్పారు. మొత్తానికి దారిలోకి వచ్చిందిలే బండి గాని మొట్టమొదట శబ్దం అవేం కాదు. ఇప్పుడు చెప్పిందే కరెక్ట్, కాకపోతే చిన్న కుడి ఎడమయ్యి పొరపాటు జరిగింది అంతే. పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. ఇక్కడ చిజ్జడ గ్రంథి అనేది ఒకటి తెలుసుకుంటున్నాం కదా, దాని ద్వారా కూడా మనం చైతన్యము జడము అనే విషయాలు వాటి లక్షణాలు తెలుసుకుని చైతన్యం జడంగా భావించుకోవడం, జడాన్ని చైతన్యంగా భావించడం అలాగా జరుగుతూ ఉంటుంది.
చక్కగా అది అవగాహన చేసుకుంటే మనం చైతన్యంగా అర్థం చేసుకోవచ్చు అని అదొక విధానం కదా. అలాగే దీన్ని కూడా, ఇది కూడా ఒక విధానం. అంటే మన తత్వాన్ని, ఆ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక విధానం. ఏంటంటే అవి ఎలా పుట్టాయి అనేది. ఇప్పుడు తను చెప్పినట్టుగా ఏంటంటే వీటికి గుణాలు అనే ఉన్నాయి కదా, పంచమహాభూతాలకి గుణాలు అనే ఉన్నాయి కదా. ఈ గుణాలు అనే ఉన్నదాన్ని మన ఇంద్రియాలు గ్రహిస్తాయి. అయితే దేనికి ఎన్నెన్ని గుణాలు ఉన్నాయి అనేది తీసుకుంటే మొట్టమొదట ఆకాశతత్వం కదా. ఆకాశతత్వం అనేది నిర్గుణం నుండి వచ్చింది. దానికి గుణం లేదు కదా. దానికి ఒక గుణం, ఇప్పుడు ఎన్ని గుణాలు ఉన్నాయో అది దానికన్నా ఒక గుణం తక్కువ ఉన్న దాని నుండి అది పుడుతుంది. భూమికి ఏ గుణాలు ఉన్నాయని చెప్పావు? 5 గుణాలు ఉన్నాయి. 5 గుణాలు ఉన్న భూమి దానికన్నా ఒక తక్కువ గుణం ఉన్న దాని నుండి పుట్టింది. దాని లోపల బయట అంతర్గతంగా ఉంటుంది, వ్యాపించి ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేస్తుంది. దేని నుండి అయితే అది పుట్టిందో అది పుట్టబడిన దాన్ని కంట్రోల్ చేస్తుంది. మాట్లాడకూడదు. అందరూ శ్రద్ధగా వినాలి. ఇప్పుడు దేని నుండి ఏది పుడుతుంది? భూమి ఒకటి తక్కువగా ఉన్న దాని నుంచి దానికన్నా ఒక గుణం తక్కువగా ఉన్న దాని నుండి పుడుతుంది. దాని చేత నియంత్రించబడుతుంది. దాని లోపల అంతటా వ్యాపించి ఉంటది. దానికన్నా విస్తృతంగా ఉంటది. 5 గుణాలున్న భూమి. 5 గుణాలు ఏంటంటే భూమికి స్పర్శ, రూప, రస, గంధం. మొత్తం 5 గుణాలు ఉన్నాయి కదా. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? 5 గుణాలు ఉంటాయి భూమికి. అది దానికన్నా ఒక గుణం తక్కువది. ఏది దానికన్నా ఒక గుణం తక్కువ ఉన్నది? ఏ తత్వం? జలతత్వం అనే దానికి ఏటేటి ఉన్నాయి? శబ్దము, స్పర్శ, రూపము, రసము ఉంటుంది. గంధం ఉండదు. నీటికి వాసన ఉండదు కదా. మా ఇంటి పక్కన మురికాలవాకి కంపు కొడుతుందండి అంటారు. అది అందులో మట్టి యొక్క లక్షణం తప్ప నీటి లక్షణం కాదన్నమాట. కనుక నీటికి వాసన అనేది ఉండదు. 4 గుణాలు కలిగిన నీటి నుండి 5 గుణాలు కలిగిన పృథివీ అనేది పుడుతుంది. దేని చేత ఏది కంట్రోల్ చేయబడుతుంది? జలము చేత పృథివీ. తల్లి చేత పిల్ల కంట్రోల్ చేయబడుతుంది కదా. మరి తల్లి నుండి, జలము నుండి పృథివీ పుట్టింది అంటున్నారు కదా. కాబట్టి మళ్ళీ ఏది విస్తృతంగా ఉంటది? జలమే విస్తృతం. తల్లి అనేది విస్తృతంగా పెద్దదిగా ఉంటది కదా. పిల్ల ఎప్పుడు చిన్నదే కదా తల్లి కన్నా. అలా గుర్తు పెట్టుకోవచ్చు మీరు. అలాగా 4 తత్వాలు, 4 లక్షణాలు, 4 గుణాలు, శబ్ద, స్పర్శ, రూప, రసాలనే 4 గుణాలున్న మ్యూట్ లో పెట్టేసుకోండి. 4 తత్వాలు, 4 గుణాలున్న జలం నుండి భూమి పుట్టింది. దేని చేత భూమి కంట్రోల్ చేయబడుతుంది? జలం చేత. మనకు తెలుసు కదా, ఈ ఖండాలుగా భూమి విభజించబడింది జలం వల్లే అని చెప్తారు కదా. మరి భూమి అనేది జలం చేత కంట్రోల్ చేయబడుతుంది. దానికన్నా ఎక్కువ విస్తృతంగా ఉంటది. ఇప్పుడు ఏది ఎక్కువ విస్తృతంగా ఉంది? జలమే కదా. జలమే 3 వంతులు ఉంటది, భూమి 1 వంతే ఉంటది అని చెప్తారు కదా. కనుక
దాని లోపల బయట అంతటా వ్యాపించి ఉంటది. ఇప్పుడు మనం భూమిని తవ్వినప్పుడు నీరు వస్తుంది కదా భూమి లోపల కూడాను. భూమి లోపల బయట అంతటా వ్యాపించి ఉంటది, దాని చేత కంట్రోల్ చేయబడుతుంది. ఇప్పుడు భూమి నీటి చేత పుట్టింది, దానికన్నా ఒక గుణం తక్కువ ఉన్న నీటి చేత పుట్టింది, నీటి చేత కంట్రోల్ చేయబడుతుంది, నీటి చేత లోపల బయట కూడా ఇంకా ఎక్కువగా విస్తృతంగా వ్యాపించి ఉంటది. ఓకే, మరి ఇప్పుడు జలం అనేది దేని నుండి పుడుతుంది? వాయువు నుంచి. వాయువు. దానికన్నా ఒక గుణం తక్కువ దేనికి? ఏంటేంటి? శబ్ద స్పర్శ రసం ఉండదు. వాయువుకి రూపం ఉందా? రసం ఉండదు. మరి రసము మాతాజీ బెలూన్లో ఊదామనుకోండి దానికి ఒక రూపాన్ని గాలే కదా. బెలూన్లో మనం గాలి ఊదామనుకోండి దానికి రూపాన్ని గాలే కదా. గాలికి రూపం ఉందా? అంటే బెలూన్ లో మనం గాలి ఊదామనుకోండి బెలూన్ లో, అప్పుడు అది ఒక రూపాన్ని గాలి, బెలూన్ కి ఒక రూపాన్ని గాలి వస్తుంది. బెలూన్కి ఇస్తుంది, బెలూన్కి ఇస్తుంది కానీ గాలికి రూపం లేదు కదా. కనిపిస్తుంది, కనిపించదు కదా, రూపం ఉండేది కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది కదా. గాలి కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది కదా, వాటర్ అంటే మనకు కనిపిస్తుంది. రూపం ఉంది అంటే వస్తువుని మనం కనిపించాలి అనేసి. మరి వాయువుకు ఉందా రూపం? గాలి మరి దేనికి ఉంది? భూమి అయిపోయింది, నీరు అయిపోయింది, మిగిలిన మూడిట్లో రూపం దేనికి ఉంది? అగ్నికి ఉంది. రూపం ఉంది కదా, అగ్నికి రూపం ఉంది కాబట్టి జలం కన్నా ఒక గుణం తక్కువ. అంటే ఎన్ని గుణాలు ఉండాలి? 3. ఏంటేంటి అవి? శబ్ద స్పర్శ రూపము. ఏది అది? ఆ 3 గుణాలు కలిగింది ఏంటైతే ఏ పంచమహాభూతాల్లో? అగ్నితత్వం. అగ్నికి అగ్నికి శబ్ద స్పర్శ రూపం కూడా ఉంది కదా. కనుక ఆ అగ్ని నుండి జలం అనేది పుట్టిందనమాట. ఒక గుణం తక్కువ ఉన్న అగ్ని నుండి జలం పుడుతుంది. మరి ఇంకో 2 లక్షణాలు ఏం చెప్పుకున్నాము? దేని చేత ఏది కంట్రోల్ చేయబడుతుంది? అగ్నితో జలము కంట్రోల్ అవుతుంది. అంటే ఇక్కడ అమ్మమ్మతోని కూడా కంట్రోల్ చేయబడతాయి. అంటే అగ్ని అనేది జలాన్ని కంట్రోల్ చేస్తుంది, నీటిని భూమిని కూడా కంట్రోల్ చేస్తుంది కదా. అంటే ఎప్పుడైతే జలమే భూమిని కంట్రోల్ చేస్తుందో జలాన్ని కంట్రోల్ చేసేది కూడా భూమిని కూడా కంట్రోల్ చేస్తుంది కదా. ఆ రకంగా అగ్ని చేత జలము కంట్రోల్ చేయబడుతుంది, భూమి కంట్రోల్ చేయబడుతుంది. ఏది ఎక్కువగా వ్యాపించి ఉంటది? అగ్ని. దేని చేత పుడుతుందో అది దీని లోపల బయట, అంటే పిల్లకి లోపల బయట కూడా వ్యాపించి ఎక్కువ విస్తృతంగా ఉంటది. అంటే అగ్ని జలం లోపల బయట, అలాగే మట్టి భూమి లోపల బయట కూడా విస్తృతంగా వ్యాపించి ఉంటది. అలాగే టెంపరేచర్ కారణం అగ్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు అగ్ని దేని నుండి పుడుతుంది? నెక్స్ట్ దానికి వెళ్దాం. వాయువు. అంటే దానికన్నా ఎన్ని గుణాలు తక్కువ ఉండాలి? ఒకటి తక్కువ. దానికన్నా ఒక శబ్దస్పర్శ తక్కువ. శబ్దస్పర్శ ఎన్నికున్నాయి? వాయువుకి. శబ్దస్పర్శ అగ్ని కన్నా ఒక గుణం తక్కువ అయినటువంటి
శబ్ద స్పర్శాలు కలిగిన వాయువు నుండి అగ్ని పుడుతుంది. అగ్ని మరి ఆ వాయువు దేన్ని కంట్రోల్ చేయగలదు? అగ్ని. ఇంకా అగ్నిని, జలాన్ని, భూమిని కూడా పృథ్వీ. 3 తత్వాల్ని కంట్రోల్ చేస్తుంది. అగ్నిని, జలముని, భూమిని. దేని లోపల బయట వ్యాపించి ఉంటది? గ్రాన్మ. ఏంటి మేడం? అమ్మమ్మ. దేని లోపల మిగిలిన బయట మూడింటి కూడా యొక్క- ఇప్పుడు అగ్ని లోపల జలం ఉంటానది, జలం లోపల భూమి ఉంటానది. కాబట్టి వాయువు అనేది ఎక్కడెక్కడ ఉంటది అంటున్నా. అగ్నిలో ఉంటది, జలంలో ఉంటది, అన్నిట్లో భూమిలో ఉంటది. ఉంటది. అగ్నిలో, అగ్ని బయట జలములో, ఉంటది, జలం బయట ఉంటది, భూమిపై ఉంటది. లోపల బయట. దానిలో ఉంటది కాబట్టి అది లోపల బయట అంతటా వ్యాపించి ఉంటది. అగ్ని లోపల బయట, జలం లోపల బయట, పృథ్వీ లోపల బయట కూడా వ్యాపించి ఉంటది. ఈ మూడింటిని కూడా వాయువు కంట్రోల్ చేస్తుంది కదా. అర్థమైందా? దేని నుండి అయితే పుట్టిందో దాని చేత కంట్రోల్ చేయబడుతుంది. మరి ఇప్పుడు వాయువు దేని నుండి పుట్టింటది? ఆకాశం నుంచి. ఆకాశం. దానికన్నా ఎన్ని గుణాలు తక్కువ ఉన్న దాని నుండి? ఒకటి తక్కువ. ఒక్క గుణం. దానికన్నా ఒక గుణం తక్కువ ఉన్న దాని నుండి పుడుతుంది కాబట్టి దానికన్నా ఒక గుణం తక్కువ దేనికి ఉంది? ఆకాశాన్ని. ఆకాశం. ఏం గుణం అది? శబ్దం ఉంటుంది, స్పర్శ ఉండదు. శబ్దం అనే గుణం ఆకాశం ఉంది కాబట్టి ఆకాశం నుండి పుడుతుంది. దేని చేత కంట్రోల్ చేయబడుతుంది? అదే అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. అగ్నిని ఏది కంట్రోల్ చేస్తుంది? వాయువు. అగ్నిని వాయువు. వాయువుని ఆకాశం. ఆకాశం. అంటే ఆకాశం దేన్ని కంట్రోల్ చేయగలదు? అన్నింటిని. మిగిలిన నాలుగేంటి? వాయువుని, వాయువుని, అగ్నిని, జలముని, భూమిని. మరి ఎక్కడెక్కడ ఉంటది? అంతటా ఉంటది. అంతటా ఉంటది. మొత్తంతా ఉంటది. అంతా ఉంటది. అంటే దేనిలో ఉంటది? వాయువులు, అగ్ని, జలం, పృథ్వీ. వాయువు, అగ్ని, జలం ఉంటుంది. వీటిలోని ఉంటది కదా. వాయువులోని, అగ్నిలోని, జలములోని, పృథ్వీలోని, బయట కూడా ఉంటది కదా. మళ్ళీ వీటన్నిటిని కంట్రోల్ చేయగలదు. మరి ఈ రకంగా చూస్తే మరి వాయువు దేని నుండి పుడుతుంది? వాయువు ఆకాశం. వాయువు ఆకాశం నుంచి. ఆకాశం దేని నుండి పుడుతుంది? ఆకాశం. తెలియదు మరి. తెలియదు మాతాజీ, మీరే చెప్పింది మాతాజీ. అందుకే అడుగుతున్నాను. దాని పంచభూతాలు అని అంటారు. ఈ ఐదింటిని కలిపే కదా మాతాజీ పంచభూతాలు అంటారు. అలా ఇప్పుడు దేని నుండి పుట్టాలి? ఇప్పుడు భూమి అనేది దేని నుండి వచ్చింది? ఆ సూత్రం ఏంటి చెప్పండి మీరు. భూమి అనేది జలం నుంచి వచ్చింది. అగ్ని నుంచి వచ్చింది. దానికన్నా ఆగు ఎటు చూసి చెప్తున్నావు నువ్వు? ఒకసారి చూడండి మేడం వైపు చూడండి. ఎటో వస్తుంది, ఆకాశం వైపు చూసి చెప్తున్నావే. చూసి చెప్పు కొంచెం ఇలా మేడం అందుకే ఆకాశం చూస్తుంది. అదే మరి కళ్ళతోనే ఇది చూడట్లేదు, చెవితోనే నా మాట వినట్లేదు, చూసుకెళ్ళిపోతుంది అన్నమాట. ఆగు అంటున్నా. అంటే ఏదైనా దానికన్నా ఒక గుణం తక్కువ దాని నుండి పుడుతుంది అని చెప్తున్నారు కదా. భూమి 5 గుణాలు ఉన్నది, దానికన్నా ఒక గుణం తక్కువ ఉన్న 4 గుణాలున్న జలం నుండి పుట్టింది. జలము 4 గుణాలు ఉన్న జలము దానికన్నా ఒక గుణం తక్కువ ఉన్న 3 గుణాలు కలిగిన అగ్ని నుండి పుట్టింది. అగ్ని దానికన్నా ఒక గుణం తక్కువ ఉన్న 2 గుణాలున్న వాయువు నుండి పుట్టింది.
ఇప్పుడు చెప్పండి, వాయువు దేని నుండి పుట్టింది? వాయువు ఆకాశం నుంచి పుట్టింది. ఆ సూత్రం ఆకాశం. నేను చెప్పిన సూత్రం దానికన్నా చెప్తూ 3 గుణాలు చెప్పు. తక్కువ ఉన్నా, దానికన్నా దానికన్నా 4 గుణాలు తక్కువ ఉన్నా, ఒక గుణం తక్కువ ఉన్నా, ఒక గుణం తక్కువ ఉన్నా, గుణం తక్కువ ఉన్న ఆకాశం తక్కువ ఉన్న ఆకాశం దానికన్నా నుంచి ఒక పుట్టింది. గుణం తక్కువ ఉన్నా ఆకాశం నుంచి పుట్టింది. ఆకాశం నుంచి పుట్టింది. ఆ, మరి దానికి కూడా సూత్రం చెప్పండి. దానికంటే దేని ఒక నుండి గుణం పుట్టి తక్కువ ఉన్న ఉండాలి? దాని నుంచి పుడతారు. దానికి కూడా గుణం తక్కువ ఉన్న దాని నుంచి పుడతారు. మరి అదే ఒక గుణం ఉన్నదంటే దానికన్నా ఒక గుణం తక్కువ ఉన్నది అంటే ఏం శూన్యం. గుణాలు ఉంటుంది? ఏమీ లేదు, శూన్యం అని. శూన్యం. ఏ గుణాలు లేనిది. నిర్గుణం. 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 నిర్గుణం, గుణాలు లేనిది. గుణాలు లేని దాని నుండి పుట్టి ఉండాలి కదా. కనుక మరి ఆ నిర్గుణం లక్షణాలు ఏమని చెప్పుకుంటాం? ఎక్కడ ఉంటది? దేన్ని కంట్రోల్ చేస్తుంది? దేన్ని కంట్రోల్ చేయగలదు? నిర్గుణం సమస్తాన్ని, పంచభూతాలని కూడా కంట్రోల్ చేయగలదు. మరి ఎక్కడ ఉంటది? ఎక్కడ ఉంటది? దానికి రూపం ఉండదు. అంతటా ఉంటది, లోపల బయట అంతటా వ్యాపించి ఉంటది. అంతటా వ్యాపించి ఉంటది, అన్నిటినీ కంట్రోల్ చేయగలదు ఆ నిర్గుణం. ఆ నిర్గుణ తత్వాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక విధానం. ఓకే, సారీ, ప్రార్థన చేద్దాం.